మరింతవరకు కూడా సజావుగాను క్రమంగాను నడిపించినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ప్రాముఖ్యమైనటువంటి వాక్య పరిచయలోనికి మనం ప్రవేశిస్తుండగా దేవుని కృప ఇంకనూ అత్యధికంగా మనకి తోడే ఉండాలని కోరుకుందాం. మరి ఇంతవరకు పాటలు పాడినటువంటి వారికి, ప్రార్థించిన వారికి, వాక్య పఠనం జరిగించిన వారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి దీవించారు, ఆశ్రయించారు, స్వస్థపరిచారు, బలపరిచారు. సంవత్సరపు చివరి దినాల్లో తండ్రి ప్రేమ ఉండగా ఈ సంవత్సరం అంతా మీ కృప ఎలాగైతే మమ్మల్ని రక్షించిందో, కాపాడిందో, సంరక్షించిందో జ్ఞాపం చేసుకుంటూ రాగల సంవత్సరాలకు తండ్రి ప్రభావ మరలా మీ కృపను తండ్రి ప్రభావ కోరుకునేటువంటి బిడ్డలుగా ఎలాగో మేము ఉండవాళ్ళం. కొద్ది విషయాలు మేము నేర్చుకుని చుండగా నీ కృపను తోడించండి, బలపరచమని యేసుక్రీస్తు వారి నామమున నీ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి సమయంలో ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుణ్ణి జ్ఞాపం చేసుకున్నప్పుడు సందీప్ ఒక పాట పాడాడు. ఏంటంటే, విలువైనది ఈ జీవితకాలం, ఈ ఆయుష్కాలం. ఏమిచ్చినా కూడా మనం దాన్ని తిరిగి మళ్ళా తీసుకోలేనంత గొప్పది. మనం చాలా సులువుగా దాన్ని పోగొట్టుకుంటున్నామండి. చాలామంది కాలాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారో వాళ్ళకే తెలియనటువంటి వాళ్ళుగా బ్రతుకుతున్నారు. ఏదో పుట్టేశారు, ఏదో బ్రతికేస్తున్నారు, అందరూ చచ్చిపోతున్నారు కాబట్టి ఏదో దినాన చనిపోతాం అనుకుంటున్నారండి. కానీ వాస్తవానికి ఇచ్చినటువంటి జీవితకాలాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, చాలా చక్కగా, మర్యాదగా, గౌరవంగా మీరు వినియోగించుకోవాలి. నా పని కోసం ఈ భూమి మీద పంపించిన మీరు నా పనిలో మీ అవయవాలను ఏం చేయాలంటే ఉపయోగించాలన్నాడండి. ఎక్కడ చూసినా హాస్పిటల్ కనబడుతున్నాయండి, అవునండి. అనేక రకాలైనటువంటి వైద్యాలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ హాస్పిటల్స్ వచ్చాయంటే, మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాల పనితీరు ఏమైందంటే దిగజారిందండి, తగ్గిపోయింది. గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు కనుక కార్డియాలజిస్టులు ఎంతమంది వచ్చారండి. పూర్వం నా చిన్నప్పుడు అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో ఉండేది. గుండె ఆపరేషన్ జరగాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, అంతకుముందు మద్రాసు వెళ్ళేవారండి. ఈరోజు చిన్న చిన్న మండలాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో కూడా ఏమైనాయంటే గుండె ఆపరేషన్లకు సంబంధించిన హాస్పిటళ్ళు వచ్చేసాయండి. ఎముకల డాక్టర్లన్నా, లేకపోతే ఈ రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్లన్నా, మెదడుకు సంబంధించిన డాక్టర్లన్నా కొంచెం దొరకడం కష్టం అండి. జనరల్ ఫిజిషియన్స్ అనేది దొరికేవారు, కానీ ఒక స్పెసిఫిక్గా ఒక అవయవానికి సంబంధించిన డాక్టర్లు దొరకాలంటే కొద్దిగా కష్టమే. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం వెళ్ళి ఏం చేసేవారంటే ఆ డాక్టర్స్ దగ్గర చూపించుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ప్రతి వీధుల్లోనూ, ప్రతి పట్టణాల్లోనూ, ప్రతి గ్రామాల్లో కూడా ఏమైనాయంటే ఈరోజు హాస్పిటల్స్ వచ్చేసాయి. కారణం ఏంటంటే మనుషుల అవయవాలు సరిగ్గా పని చేయట్లేదు. ఎవరిని అడిగినా కూడా ఏదో ఒక రోగాన్ని గురించి మాట్లాడుతుంటారు, ఏదో ఒక లోపాన్ని గురించి మాట్లాడుతుంటారు. ఏంటంటే వీళ్ళు సరైనటువంటి విధంగా అవయవాలను ఏం చేయలేకపోతున్నారంటే ఉపయోగించుకోలేదనమాట అండి. మనం పుట్టాం కనుక ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం సుమారుగా 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అండి. అయిపోయింది, అక్కడితో క్లోజ్ అండి. మీరు ఏమన్నా ఆలోచించద్దు. ఇంకా మా తాత బతికాడండి 90 ఏళ్ళు, ఏమండి మా నాన్న బతికాడండి 100 ఏళ్ళు. చాలామంది మాట్లాడతారు కదా ఈ మాట్లాడండి. ఇవి చూసుకుని మీరు ఎప్పుడు అలా అనుకోకండి, ఎవరితో చెప్పకుండా కూడా. చచ్చిపోయారు అనుకోండి, రేపు తెల్లారిన తర్వాత అందరూ అంటారు, వాడు రాత్రి చెప్పాడురా 100 ఏళ్ళు బతుకుతానని చెప్పి చచ్చిపోయాడు తెల్లారితే అంటారండి. మీ తాతల కాలంలో, మీ ముత్తాతల కాలంలో అది వేరే కాలం అండి. ఇదంతా కూడా ఆహారం వేరు, వాతావరణం వేరు. ఈ రోజులో ఉన్నటువంటి వాతావరణానికి బలాలు ఎవరికి కూడా ఏమవట్లేదంటే సరిపోవట్లేదు. కనుక ఏమవుతుందంటే రోగాల పాలైపోతున్నారు, రోగగ్రస్తులుగా మారిపోతున్నారు. కానీ దేవుడు మహాకృపను బట్టి ఏమవుతున్నాడంటే మనల్ని కాపాడాడండి. ఏం జ్ఞాపం చేయాలనుకుంటున్నానంటే, ఈ సంవత్సరం దేవుడు కాపాడి మనల్ని ఏం చేశాడంటే, మన నరాలు సరిగ్గా పనిచేస్తున్నాయి, మన గుండె సరిగ్గా పనిచేస్తుంది, మన మెదడు సరిగ్గా పనిచేస్తుంది. కనుక చక్కగా ఏమవుతున్నామండి, చెల్లించగలుగుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఇందుని బట్టి దేవాదేవునికి ఏం చెల్లించాలో తెలుసా మనం అండి? యేసుక్రీస్తు వారి నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులే ఉన్నాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయములోని ప్రారంభ వచనం చూసినట్లయితే ప్రియులారా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. దేవుడు అంటున్నాడు, బ్రతుకులను చూసి, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి జీవితాలను చూసి, వీరు దేనికోసం ప్రయాసపడాలో, ఏమి ఎతకాలో తెలియనటువంటి జీవితాలను చూసి దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి,
పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయం అవుతుందంటే గతించిపోతుంది. చాలామంది దేవుని దగ్గర రమ్మని పిలిచామనుకోండి, అయ్యే సంవత్సరాలు తరిగిపోతున్నప్పుడు అంతేనా, 2023 అయిపోయింది, 2024 అయిపోయింది. చాలామంది అనుకుంటారు 2025 అయిపోతుంది, 2026 అయిపోతుంది, లెక్కలు కడుతుంటారు చాలామంది అండి. కానీ ఆ కాలంలో నువ్వు ఉంటావో లేదు నీకు తెలుసా? ఏమండి, ఎంతమంది చచ్చిపోతారు సరే. తెల్లవారు పేపర్ తీసి చూస్తే, టీవీలు చూస్తుంటే అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి సంగతులు, వార్తలు మనం వింటుంటాం. నిన్నటి వరకు బాగున్నారండి, ఈ మధ్యకాలం చూసారండి, మనం కూడా వింటున్నాం. ఈ పేటలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బ్యానర్స్ చూసినట్టు అనిపిస్తుంది, ఇతను చనిపోయాడా అనిపిస్తుందండి. బలమైన మనుషులు పోతున్నారు ఈ లోకాన్ని విడిచండి. మనమైతే చెప్పండి, చనిపోయిన వారితో పోల్చుకుంటే, వారి బలంతో పోల్చుకుంటే మనం అంత బలమైన వాళ్ళం కాదు. మనం చెప్పాలంటే అంత వయసు ఉన్న వాళ్ళం కూడా కాదు. కానీ మనం అనుకుంటున్నాం ఏదో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ వచ్చే సంవత్సరం ఉంటాం లేదో మనకి తెలీదు. నీ కాలం ఎంతో నీకు తెలీదు. ఇది అందరికీ ఒకే కాలం ఉంటుందండి? ఉండదండి. కొన్ని చోట్ల ఊళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఈ హ్యాపీ బర్త్డేకి కన్నీటి వీడుకోలకి ఒకలాంటి బ్యానర్సే ఉంటాయి బయట చూడండి. యవనస్తులైనటువంటి పిల్లలు బండి మీద నుంచి ఫోటోలు తీయించుకుని హ్యాపీ బర్త్డే టు యూ అని ఉంటుందండి. అలాంటి యవనస్తుడి ఫోటో ఉంటుంది, కానీ కింద ఏముంటుందంటే కన్నీటి వీడుకోలని ఉంటుందండి. అతనికి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతే. కొంతమంది ఉంటారండి, చాలా పెద్ద వయసు ఉంటుంది, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతుకుతారు కొంతమంది అండి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంత పెద్దది ఉంటుంది. అలాగే అందరూ బతకరు కదా. నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం నీకు ఉంది. అది ఎంత ఇచ్చాడు దేవుడు? సుమారుగా ఒక 50 ఇచ్చి ఉండొచ్చు, 60, 70, 80 లోపే ఏదైనా సరేనండి. ఈ కాల పరిమితిని జ్ఞాపం చేసుకుంటూ ఎవరో బతుకుతున్నారు కదా, నువ్వు బతుకుతావు అనుకోకు. నీకు ఇచ్చినటువంటి కాలము గాలికి పొట్టి ఎలాగైతే ఎగిరిపోతుందో అలా వెళ్ళిపోతున్నట్టండి చాలామంది జీవితాలండి. మనం ఏం చేస్తున్నామంటే క్యాలెండర్లో తేదీలు చూసుకుని ఈ వారం అయిపోయింది, నెల అయిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చినటువంటి జీవితకాలంలో చాలా ఆయుష్కాలం ఏమైపోతుంది తెలుసా? వ్యర్థమై ఎగిరిపోతుందండి. వ్యర్థంగా గాలికి పొట్టి వల్ల ఎగిరిపోతున్నట్టండి. దేవుడు అంటున్నాడు, నీ కాలం ఎంతో నీకు తెలియనప్పుడు వెళ్ళిపోతున్నటువంటి కాలాన్ని బట్టి ఒక్కసారి సిగ్గుపడాలి. ఒకసారి నువ్వు, నాకు 42 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు గడిచిపోయిందంటే నా జీవితకాలంలో దేవుని కోసం నేను ఏం చేశాను? ఏమన్నా చేశానా? భార్య కోసం, బిడ్డల కోసం, భర్తల కోసం, ఏమంటే కుటుంబాల కోసం, ప్రజల కోసం అని చెప్తూ ఎన్నో సంపాదించి పెట్టానని చెప్పుకున్నా నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అవన్నీ నీ వెంటవి రావు, నిన్ను మర్చిపోతారు వెంటనేనండి. నిజమండి. చాలామంది అనుకుంటారు నేను లేకపోతే నా కుటుంబం ఏంటనుకుంటారు. కానీ కాదండి, ఆ మాట చాలా తప్పు. అది నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా సరే నువ్వు చనిపోతే నీ గురించి ఆ డిస్కషన్ ఉండదు. ఇంకా మేము ఎలా బ్రతకాలని ఆలోచిస్తారు వాళ్ళంతా కలిసి అండి. ఇక చెప్పాలంటే నీ కోసం ఏం పెట్టాలని ఆలోచిస్తారు 3 దినానండి. ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిందా వెంటనే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ మధ్యకాలంలో చూడండి, ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు దూర ప్రాంతాల నుంచి అండి. నేను రాత్రి 11 చనిపోయాడు, వాళ్ళు తెల్లవారితే వచ్చారు. అందరూ కూడా కార్యక్రమం జరిగించేశారు. వాళ్ళందరూ అంటున్నారు రేపు పొద్దున్నే భోజనాలు పెట్టాను అంటున్నారండి. ఎందుకు? 3వ దినం అది. భోజనాలు పెట్టేస్తే ఎలాగో అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి కార్యక్రమం పూర్తి అయిపోయిందంటే గొడవ ఏమైంది? వదిలిపోయింది. ఇక మళ్ళీ తిరిగి రావక్కర్లేదు, సెలవులు పెట్టుకున్నారు వాళ్ళంతా కలిసి అండి. ఎవరు చనిపోయింది? ఎవరు? నీ తల్లి. చనిపోయింది ఎవరు? తండ్రి. సొంత వాళ్ళు చచ్చిపోయినా సరే మనుషులు ఆలోచించే విధానం ఇదే ఉంది. కానీ బతుకున్నంతసేపు మన వాళ్ళు ఏమనుకుంటారంటే తల్లిగా నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారు అనుకుంటారు, తండ్రిగా నేను లేకపోతే కుమారులు ఏమైపోతారు అనుకుంటారు. కానీ వీళ్ళ గురించి నీ కాలాన్ని అంతా నువ్వేం చేస్తున్నావు అంటే పొట్టు గాలికి ఎగిరిపోయినట్టుగా నీ జీవితంలో కాలం అంతా కూడా ఏమైపోయింది? ఎగిరిపోతుందంటండి. ఇలా ఎగిరిపోతున్నటువంటి, పోగొట్టుకున్నటువంటి, వ్యర్థపరుచుకున్నటువంటి మనుషులు చూసి అన్నాడు, సిగ్గుమాలినటువంటి మనుషులారా ఒకసారి నా దగ్గరికి రండి. కాలము గాలికి పొట్టు ఎగిరినట్లుగా ఏమవుతుందంటే గతించిపోతుంది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. చనిపోక ముందే ఈ లోకాన్ని విడిచి ధనవంతులైనటువంటి వాడు అగ్నిగుండంలో ఎలాగైతే పడిపోయి దేవుని ఉగ్రతకు పాలైపోయాడో అలా కాలం ముగిక ముందే, నువ్వు నిత్యాగ్ని దండకు వెళ్ళిపోకముందే దేవుని దగ్గరికి వచ్చి ఒకసారి దేవా నేను ఏం చేయాలని అడగాలంటండి. 2024 సంవత్సరం పూర్తవుతుంది. సంవత్సర కాల దినాలు దేవుడు ఇచ్చాడు. ఏమండి, ఈ సంవత్సరం నేను ఏం చేశాను దేవుని కోసం? ఏం చేశాను? ఏదో ఒకటి నీ చెయ్యాలనేటువంటి ఒక నిర్ణయం ఖచ్చితంగా రావాలంటే ఎక్కడి దగ్గర రావాలి? నువ్వు దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గర రానంతసేపు కూడా నీకేం కలగదంటే ఏం చేయాలో నీకు తెలీదు. చాలామంది చూడండి, లోకంలో చాలా ప్లానింగ్ ఉంటాయి ఇప్పుడండి. ఎన్ని ఈవెంట్స్ సిద్ధపడి ఉంటాయండి అన్నీ. వాటికి టికెట్స్ తీసుకుని చాలామంది అడిగి ఉన్నారు. దేనికి? 31వ తారీఖు రాత్రి నేను ఏం చేయాలి?
ఆనందించాలండి. చాలా చోట్ల ఎంజాయ్ చేయాలనుకుని చచ్చిపోయారని చాలామంది అండి. నిజమేకండి. అది 31వ తారీఖుని చూడండి, మీరు గమనిస్తే 1వ తారీఖు పేపర్లో అన్ని విషాద వార్తలు ఉంటాయండి ఎక్కువ. అన్ని రోజుల కంటే ఎక్కువ మంది చచ్చిపోతారండి. తెల్లవారక మునిపి దేవుడు చాలామంది ఏం చేశాడంటే ఈ లోకానికి తీసేశాడు చాలామందిని అండి. ఆ లెక్కల్లో ఒకవేళ నువ్వు నేను ఉంటావేమో గుర్తించుకో ఒకసారి. ఇంత బలంగా ఉన్నాను నాకేంటి అనుకోకు. ఒకవేళ దేవుడు అనుకుంటే కనుక ఈ రాత్రి నీ ప్రాణములు ఏమవుతున్నాయంటే అడుగుతున్నారు, వెర్రివాడ నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నీ ఏమవుతాయని అడుగుతాడు దేవుడు అండి. ఆ దినము రాక మునిపే దేవుడు అంటున్నాడు, జ్ఞాపం చేసుకోమంటున్నాడు, ప్రియులారా ఇదిగో నేను పిలవక మునిపే, ఉగ్రత మీ ముందు రాక మునిపే మీరు నా దగ్గరికి వచ్చాడు అంటున్నాడు అండి. ఇందాక తల్లిగారు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మారు మనసు లేదండి. భక్తిగా ఉన్నారు, చర్చికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ ఏమీ లేదంటండి. మారు మనసు లేదంటే చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. దినాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే దినాలు మారుతున్న కొలిది వయసు ఎక్కువ అవుతున్నారు కాదండి. ఇక్కడ నీలో ఉన్న చెడుతనాన్ని ఏం చేసుకోవాలి, తీసేసుకోవాలి. చీకటి వచ్చింది, చీకటి వెళ్ళిపోయి మరలా ఏం వచ్చింది, వెలుగు వచ్చింది. మరి నీ జీవితంలో వస్తుందా? చెడుతనం పోయి మంచితనం వస్తుందా? దినాలు గడుస్తున్నప్పుడు అంటే సంవత్సరం పోతుంది అంటే నీలో ఏ మార్పు కావాలి? మార్పు కోసమే కదండి సంవత్సరాలు ఇస్తున్నాడు దేవుడు అండి. ఎవరిని ఇస్తున్నాడు అనుకున్నారా? సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నాడు, భూమిని ఎందుకు తిప్పుతున్నాడు, ప్రకృతిని అంతా కూడా ఎందుకు కదిలిస్తున్నాడు దేవుడు అంటే నీలో మార్పు కలగాలని. ఆదికాండం మీరు చదివితే మంచి విచిత్రమైన మాట అంటే దినములను సూచించడానికి ఎట్టాడంటే అవన్నీ కూడా సూర్యుని వెలిగించినట్టే సామాన్య విషయం అండి. సూర్యుని వెలిగిస్తున్నాడు దేని కొరకంటే నీకు దినాలు తెలియాలి. ఏం తెలియాలంటే చీకటి వచ్చి వెలుగు ఎలా అయితే వస్తుందో నీలో చెడిపోయి మంచిని ఎలాగో నువ్వు అమర్చుకోవాలి. రావాలండి, మార్పు రావాలి. మార్పు రాకుండా దినాలు గడుపుకుంటూ నువ్వు వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, సమయాన్ని వ్యర్థపరుచుకున్నావు కనుక నా ఉగ్రతకు నువ్వేమవుతుంది తెలుసా, పాత్రగా మారిపోతావు. తప్పించుకోవాలని అడుగుతాడు, ముందే పిలిచాడు దేవుడు అండి. దేవుడు ఎంత మంచివాడు అండి. నిజంగా ఒక తండ్రి కుమారులతో మాట్లాడినట్టుగా దేవుడు చక్కగా మాడుతుంటాడు, ముందుగా తప్పించేస్తుంటాడండి. తన పిల్లలైనటువంటి వాడిని ఏం చేస్తాడు దేవుడు అండి, నా మాట నేను తప్పిస్తానంటాడు అండి. ఈరోజు కూడా దేవుడు అంటాడు, జెఫన్యా గ్రంథం మాడుతున్నాడు దేవుడు ఏమన్నాడంటే, నా మాట విని మీరు కూడిరండి, మీరు ఉగ్రత నుంచి ఏమవుతారండి, మీరంతా కూడా తప్పించబడతారా అన్నాడండి. అంటే దేవుని సన్నిధికి వచ్చేయాలా, మార్పు చెందాలా, చెడుతనాన్ని విడిచిపెట్టాలంటే దేవుడు అన్నాడు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు దేవుడు నూతనమైన కార్యాలు చేస్తారంటున్నావు. మరి నూతనమైన కార్యాలు నీ జీవితంలో పొందుకోవాలంటే నువ్వేం చేయాలి, పాతమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. అవునా? నువ్వు నూతనంగా మారాలి కదా. ఇంకా చూద్దాం కిందకి వెళ్ళేసరికి 3వ వచనం అంటే, దేశములో సాత్వికులైన ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీపములారా యెహోవాను వెతుకుడి, మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురేమో కదా అన్నాడు. సరే ఏమవుతారు సార్ మీరంతా కూడా అనండి, దాచబడతారు. మీరంతా కూడా ఎప్పుడు దాచబడతారంటే మీరు మనసు మార్చుకుని వినయ మనస్కులు అయితే వినయ మనస్కులు అవడం అంటే వినయము గలవాడు అని ఎవరిని అంటారంటే మాట వినేవాడిని అంటారండి. అంతేనా? మాట వినవాడిని ఏమంటారు, అవిధేయుడు అంటాడు బైబిల్లోనండి. అవిధేయుడికి విధేయుడికి తేడా తెలిస్తే దేవుడు అంటాడు వినయ మనస్కులు మాట వినేవారుగా మారి నా దగ్గరికి వస్తే మీరు ఉగ్రతని ఏమవుతారంటే తప్పించబడతారు. నిజమేనండి, దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు అబద్ధం కాదు సుమా. ఇది మాట వరుసకు చెప్పుకున్నటువంటి మాటలు కాదు ఇవన్నీ కూడా. దేవుడు మన బ్రతుకుండగానే ఈ మాటలు వినిపిస్తున్నాడు. చాలామంది సంఘాల్లో ఉంటూ, అంతేనా తెలుసా మీకండి, సంఘాల్లో ఉంటూ సమాజం మధ్య ఉంటూ ఎన్నో ప్రసంగాలు విని తమ మనసును మార్చుకోక చచ్చిపోయి అగ్నిగుండంగా వెళ్ళిపోయారు చాలామంది ఈరోజు అండి. అక్కడ వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము కొద్దిగా ఏం చేసామేమో పర్లేదు అనుకున్నాం, అవి విన్నాం అనుకున్నాం, విడిచిపెట్టేసాం తప్ప అవి నిజమైనటువంటి దేవుని మాటను మేము ఏం చేయలేము, మా జీవితాల్లోకి అంగీకరించలేక మా జీవితాలని పోగొట్టుకున్నాం. ఎవరన్నా ఒకసారి పంపించండి భూమి మీదకి, వాళ్ళు చెబితే బాగుండు, చచ్చిపోయినవాడు అనుకుంటున్నారు పాపం, కానీ ఏమవుదండి, కుదరదు. అది గుర్తించండి మొదట అంటే. కాబట్టి కాలము సమీపింపక మునిపే, నా జీవితకాలం అంతా నాకు తెలియదండి, మీ జీవితకాలం అంతా మీకు ఎంత బాగుండని తెలిస్తేనండి. ఇంతకాలం బ్రతుకుతామని తెలిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. తెలియదండి. తెలిస్తే మనుషులు పాపాత్మలుగా ఏమవుతారంటే పెట్టిల్లిపోతారండి. అంతే కదండి. నాకు చావు ఇంతకాలం రాదనుకున్నాను కూడా మనిషి ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి, ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తాడండి. అది చావు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకోండి, ఎలా ఉంటాం మనం, భయంగా ఉంటామండి. దేవుడు అందునే మరణదినాన్ని ఏం చేయలేదంటే ఎవ్వరికీ తెలియలేదండి, అలా పెట్టాడు పక్కన. అంతే. అది ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు చచ్చిపోయి తెలుస్తుంది, నేను పలానా దినాన చచ్చిపోయానని. ఆ దినం మనకు తెలియదు కనుక అది 24వ సంవత్సరం తెలియదు, 25వ సంవత్సరం తెలియదు, 2035వ సంవత్సరం తెలియదు, 2055వ సంవత్సరం కూడా తెలియదు మనకండి. విచిత్రం ఏంటంటే
అంతకాలం దేవుడు ఆయుష్ ఇస్తే ఆ కాలంలో నువ్వేం చేస్తావు చెప్పి ఒకసారి అని దేవుడు అడుగుతాడండి. ఇచ్చిన ఆయుష్ కాలం దేనికంటే దేవుని పని కొరకు మాత్రమే ఇస్తామండి. ఈ భూమి మీదకు ఊరక నిన్నేం పంపించలేదు. చాలామంది ఊరకనే బతుకుతున్నారండి. అలాంటి వాళ్ళందరూ దేవుడు అన్నాడు, సిగ్గుమాలినటువంటి జనులారా. యెషయా గ్రంథంలో రాయమంటే మరొక మాట చూస్తే, యెషయా గ్రంథము 40 అధ్యాయము 15 మాట చూద్దాం పిల్లలు. జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు ఉన్నారు. ఇలా కనపడి అలా మాయమైపోయేటువంటి మనుషుల్లో ఉన్నారంటే అది గుర్తించండి. నీటిని జాగ్రత్త ఎన్ని జారుతాయండి? చేత తీస్తున్న పైకండి చాలా జారిపోతాయి కదా. ఈరోజు మనుషులు కూడా అలా జారిపోతున్నారటండి. అనేక మంది వెళ్ళిపోవట్లేదు మీ కళ్ళ ముందండి, ఎంతోమంది చచ్చిపోతున్నారు కదా. చచ్చిపోతున్నటువంటి జనులు చూపిస్తూ దేవుడు అంటున్నాడు, మీరు కూడా ఒక దినాన్ని ఏమైపోతారంటే అలాగే జారిపోతారు. అది గుర్తించండి. మేము ఉండిపోతాం అనుకోకండి ఎవరు కూడా. చాలామంది ఇలాంటి మూర్ఖ ప్రవర్తనతో ఉంటారండి. మాకేం అవదలేండి, అవునా? మేము చూడమండి, మరణాన్ని చూడమనుకుంటారండి. అన్నీ చూడండి, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళరు. వాళ్ళు రారండి. ఎందుకు రారంటే చావు వాళ్ళ ఇంటి వెనకాల వచ్చేద్దంటండి. వాళ్ళు వెనకాల వచ్చేది కాబట్టి రారంటండి వాళ్ళు. అబ్బా, మీ ఇంట్లో ఎవరో చావకుండా అలాగే ఉండిపోతారా? పోనీ అది గ్యారెంటీ ఇవ్వగలరా? పోనీ మీరు ఏమన్నా? అది గ్యారెంటీ లేదు నీకు. చాలామంది చనిపోతున్నప్పుడు దేవుడు అంటాడు, ఒకని జన్మదినము కంటే ఒక మరణ దినమే మేలు. వాడి ఇంటికి వెళ్ళండి, వాడు కూర్చోండి, వాటిని గమనించండి. ఆ నిర్జీవంగా ఉన్నటువంటి ఆ దేహాన్ని మీరు గమనించండి. ఏం గమనించాలంటే రేపు ఉదయం నేను కూడా ఏమవుతాను, ఇలాగే నిర్జీవంగా కదలలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాను. మరణం నా యొద్దకు వస్తుంది కనుక ఇదిగో బ్రతికున్నానంటే ఇది దేవుని యొక్క కృప. ఇదిగో ఎందుకు చచ్చిపోతే ఏమీ లేదు కదండి. ఏమన్నా గుర్తించండి, చచ్చిపోతే ఏమనుందా? చాలా గర్వంగా ఉంటాడు మనిషి. చచ్చిపోవడం కూడా ఏముంటుందా? చాలా కోపంగా ఉంటాడు, నా మాట నగ్గాలనుకుంటాడు, ఏమన్నా అందరి ముందు ఏదో గొప్పగా బతకాలనుకుంటాడు. కానీ చచ్చిపోతే ఏమైనా ఉంటుందా? చచ్చిపోతే ఏమీ లేదండి. చచ్చిపోతే ఏమీ లేదు, గుర్తించండి. బైబిల్లో మరో మాట ఉంటుంది, ఏమంటే బ్రతికి ఉన్న కుక్క కంటే చచ్చిపోయినటువంటి సింహం గొప్పదని అడుగుతాడు దేవుడు అండి. ఏది గొప్పది చెప్పండి ఇప్పుడు అండి? బతుకున్న కుక్కే గొప్పదండి. ఇక్కడ మనం ఏదో అనుకుంటున్నాం కానీ చనిపోయిన వాళ్ళు ఎంత గొప్ప వీరులైనప్పుడు కూడా చనిపోతే వాళ్ళు నిర్జీవంగా ఏమవుతారంటే అలాగే అలా పెట్టబడతారంతే. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారంతే దాన్ని తీసుకెళ్ళండి. ఒక దినాన్ని మనం కూడా అలాంటిది ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, చేద నుండి జారేటువంటి నీటి బిందువులను ఒకసారి గమనిస్తున్నావా? మనుషులు అలాగే జారిపోతున్నారు, నువ్వు కూడా జారిపోతున్నావు, ఆయన చూసుకో. అంతేనా? దేవుడు చెప్తున్నాడు చక్కని మాట. మరో మాట ఏమన్నాడంటే, జనుడు త్రాసు మీద ఎలా ఉన్నాడంటే ధూళి వంటి వారు, బరువు లేనటువంటి వారుగా మారిపోతారు. నువ్వు ఎంత గొప్పోడు అయినా చచ్చిపోయిన తర్వాత ఏమైపోతావంటే తేలిపోతావు అంతే. నీ బరువు ఏం లేదు ఇంకా లోకం మీద, నీ గర్వం లేదు, నీ డబ్బు మీద అన్నటువంటి అహం లేదు, నీ కోపం ఏది పని చేయదు, ఇంకా తేలిపోద్ది అంతే అంటాడు దేవుడు అండి. కాబట్టి జ్ఞాపం చేసుకోండి పిల్లరా, మనం అంతా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బ్రతుకున్నామంటే దేవునికి స్తుతి చెల్లించాలంతే. 24 సంవత్సరం పూర్తయిపోతున్నప్పుడు ఒకటే జ్ఞాపం చేసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా ఇది చెప్పానండి, ఇది మాట చెప్పాను. ఏంటన్నమాట అంటే ప్రతి క్షణం కూడా దేవుని యొక్క క్షమను కోరుకోండి. ఏం కోరుకోవాలండి? క్షమ కోరుకోండి. ఎందుకంటే మనం ఏదో పవిత్రులు ఏం కాదండి. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి క్షణం కూడా మన జీవితాల్లో ఏమున్నాయంటే మన కళ్ళల్లోంచి మన దేహాల నుంచి వచ్చి ఇదంతా పాపమేనండి. ప్రతి క్షణం కూడా పాపాన్ని ఆశించేటువంటి దేహం కలిగినటువంటి మనము దేవుని క్షమను కోరుకోకపోతే మటుకు చాలా ప్రమాదం ఉందండి. పక్క మీద ఎక్కేసరికల్లా దేవుని ఎన్నోసార్లు వేడుకోవాలంటాడు. ఏమని? దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్రతి క్షణం కోరుకోవాలి. ఎందుకు చెప్పండి? ఏ క్షణం మనం పోతామో మనకి తెలీదు. క్షమ లేకుండా కనుక నువ్వు వెళ్ళిపోయావా నీకు చాలా ప్రమాదం ఉందండి. లేదా ఉందా? లేదా? చాలా ప్రమాదం ఉందండి. చాలామంది తెలియదు ఆ విషయం. ఏదో ఇలా ఉన్నాం కదా అనుకుంటారు. ఎవరిని కనీసం స్వారీ కూడా చెప్పరండి, తప్పు చేసుకోవడానండి. చెప్తారండి? ఎవరు చెప్పరండి. ఎవరు చెప్పకపోయినా పెద్ద ఇబ్బంది కాదు కానండి. దేవునికి ప్రతి క్షణం కూడా నువ్వు ఇవ్వాలంటే క్షమాపణ అడగండి, ప్రతి క్షణం కూడానండి. ఎందుకంటే మనం మంచోళ్ళని కాదు కాబట్టి. పోనీ మీరు మంచోళ్ళు అయితే అడగద్దులేండి. గుండె మీద చేసి చెప్పండి, నేను ఏ పాపం చేయనండి, అసలు నేను పరిశుద్ధుడిని అండి, అసలు యేసుక్రీస్తు వారికి అంటే నేను బాగా ఉన్నానండి అని చెప్పగలరా మీరేనండి? పోనీ యేసుక్రీస్తు తర్వాత నేనేం చెప్పగలరా? పోనీ మీరేనండి? ఎవరు అనలేమండి, ఎవరు అనరాం. ఎందుకంటే అనడానికి పనికిరాం. ఒక ప్రభు తప్ప లోకంలోకి వచ్చి వెళ్ళిన వాళ్ళలో ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఎవరు కూడా ప్రజెంట్ కూడా లేరండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారటండి. అంటే పాపం చేస్తానని ఒప్పుకుంటావా అంటే ఒప్పుకోవాలి ఖచ్చితంగా. నాలో పాపం లేదని ఒకవేళ మీరు చెప్తే మీరు దేవుడిని అబద్ధికుని చేస్తారంటండి. యోహాన్ గారు రాసిన పత్రికలు అంటాడు, మీరు అబద్ధం ఆడుతున్న వారు అవుతారు పైగా. కాబట్టి మనం పాపం చేయని వారం కాదు, పాపం చేసేవాళ్ళం కాబట్టి మరీ ఎక్కువ భయపడాలండి. దేనికి విషయంలో?
దేవుడు ఒకవేళ నా కాలాన్ని ముగిస్తే నిత్యాగ్ని దండకు వెళ్ళిపోతానేమో, ఆయన ఉగ్రతకు పాలవుతానేమో, కాబట్టి దేవా నన్ను క్షమించి నన్ను విడిచిపెట్టు. అవునా? వినయమగలిగిన వాడుగా నీ వద్దకు వస్తున్నాను, నన్ను నువ్వేం చేయమంటే ఉగ్రత దినాన్ని నన్ను పక్కకి దాయము ప్రభువా అని ప్రార్థన చేయాలంటే ఇది మనకు అర్థం కావట్లేదు కానండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి. ఆ విషయం మీ మనసుల్లో దాచుకోండి జాగ్రత్తగా. ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తుంటాడండి. మర్చిపోవడానికి వీలు ఉండదు. ఇంకండి ఆ వ్యక్తి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనల్ని మనం చూసుకుని ఒకసారి మనకంటే వాడు గనుడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఘనత పొందినటువంటి వ్యక్తి వల్ల నేను కూడా ఏమో భూమి మీద జీవించాలి. అది ఆశీర్వాదానికైనా అంతేనా, ఘనతకైనా మెప్పుకైనా దేవుని కృపకైనా సరే వ్యక్తులను దేవుడు ఏం చేశాడంటే భూమి మీద చూపిస్తుంటాడు. బైబిల్లో వ్యక్తులు కనిపిస్తుంటాడు మనకంతా కూడా. ఈరోజు కూడా మీ దగ్గరికి ఒక వ్యక్తిని చూపిస్తానంటే లోకాసు వార్తలో రాయబడినటువంటి 23వ అధ్యాయం చూద్దామండి. 39 నుంచి చదువుతాను నేను, జాగ్రత్త మీరేనండి. ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించుచు, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. మీకు సందర్భం అర్థమవుతుంది కదండి. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నాడు. అప్పటికి చివరిగా మొత్తం పూర్తి అయిపోయిందండి, కాలం మొత్తం పూర్తి అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేయవలసినంత కూడా ఏం చేశాడంటే జరిగించేశాడు. సిలువ మ్రాణిపై వేలాడుతున్నాడండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల లోపు జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడానండి. అందులో ఒక నేరస్తుడు కుడివైపున ఒకడును ఎడం వైపు ఒకరిని ఏం చేశారంటే సిలువ వేశారండి. వారిలో ఒకడు ప్రభువుని చూసి అంటున్నాడు, అయ్యా నువ్వు రక్షకుడు అని వీళ్ళందరూ అంటున్నారు కదా, అయితే నేను నువ్వేం చేసుకో, ఒకసారి రక్షించుకోవడమే కాదు మమ్మల్ని కూడా ఏం చేయ, నువ్వు రక్షించు. ఏ సందర్భం గురించి మాట్లాడతాను చెప్పండి, ఏ ఉద్దేశంతో మాట్లాడతాను, ఏ ఉద్దేశం గురించి అంటే సిలువ మీద వేలాడుతున్నాడు. ఏమంటే సిలువ మీద వేలాడడం అంటే సామాన్య విషయం కష్టమండి. మన బరువు అంతా కూడా కొన్నిసార్లు ట్రైన్ ఎక్కినప్పుడు నాకు అర్థమవుతుంటుందండి. ట్రైన్లు ఎక్కినప్పుడు విదేశీ ట్రైన్లు ఎక్కారు కదండి, పండగల్లో బాగా బిజీగా ఉంటుందండి, బాగా రష్గా ఉంటుంది. కొన్ని ట్రైన్లోనండి నిలబడడానికి కూడా చోటు ఉండదండి. జస్ట్ అలా ఉండాలి అంతేనండి. అంత మనుషులు ఉంటారండి, కూర్చుంటారు, నుంచుంటారు, దగ్గరగా ఉంటాం అలాగండి. అప్పుడు చూసినప్పుడు నిలబడండి కాళ్ళు చాలా నొప్పులు వచ్చేస్తుంటాయండి, తిమ్మిర్లు అయిపోతుంటాయి కాళ్ళన్నీ కూడానండి. అవునా కదండి? ఎంతసేపు ప్రయాణం ఉందంటే సుమారు 3-4 గంటల ప్రయాణం ఇదంతా కూడానండి. అవును కదండి? ఏమంటే కాళ్ళు ఉన్నవి నిలబడడానికే మనకండి. అవునా కదా? ఉన్న కాళ్ళు నిలబడడానికే. అయితే నువ్వు కాళ్ళ మీద నిలబడ్డావు, అయినా నీకు ఏమైపోయినాయి కాళ్ళు? గంట పోయేసరికి కాళ్ళు తిమ్ముర్లు, కాళ్ళు నొప్పులు, చేతులు నిలబడడానికి కాదు కదండి. కానీ యేసుక్రీస్తు వారిని దేని మీద పెట్టారంటే శీలలు వేశారంటే అరచేతుల్లోనండి. అంటే శీలల మీద వేలాడాడంటే ఏమన్నా ఒక అరగంట దాకా బాగుండొచ్చు, అరగంట తర్వాత ఎలా ఉండి చెప్పండి, బాగుంటుందా? వేలాడుతున్న బరువు అంతా కూడా చేతిలో ఉందనుకోండి, భయంకరమైన నొప్పి, బాధ. ఎవరన్నా ఒకరు రక్షిస్తే ఎంత బాగుండు, ఎవరన్నా సహాయం చేసి నిలబడితే ఎంత బాగుండు. ట్రైన్లో అందుని చాలామంది నిలబడి ఎవరిని సీట్ ఇస్తే కూర్చుంటారండి. ఎంత సీట్ ఉంటుందో చెప్పండి, అది చిన్న మొక్క అండి, ఇలాగండి అలా ఆంచుకుని కూర్చుంటారా పాపం అండి. అంటే నిలబడలేక కాళ్ళ మీద. మరి యేసు ప్రభు సిలువ మీద వేలబడ్డాడండి, శీలల మీద అండి. ఎవరన్నా ఒకరు సహాయం చేస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారికి ఆ ఉద్దేశం లేదులేండి, ఎందుకంటే ఆయన వచ్చిందే దాని కొరకు. అలా నిలబడకపోతే, ఆయన చివరి రక్తబొట్టు వరకు చిందించకపోతే ఆ సిలువ మ్రాణి మీద మనం ఈరోజు ఈ రక్షణలో మనము లేదు, మనకందరికి కూడా ఆయన తెలిసే విషయం అండి. కాబట్టి ఆయన భరిస్తున్నాడు అది. కానీ పక్కన ఉన్నవాడు భరించలేకపోతున్నాడు. అన్నాడు, అయ్యా నువ్వు రక్షకుడు కనుక మమ్మల్ని కూడా నువ్వేం చేయరు, ఇప్పుడు నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా ఏం చేయమంటే రక్షించమన్నాడు. అంటే దేని నుంచి మాట్లాడుతున్నాడంటే ఆ సిలువ బాధ నుంచి రక్షించమంటాడు. అంతేనండి అక్కడ, అంతేనా? అంతకు ముందు చూపు లేదు అతనికి. ఈరోజు చాలామంది చూడండి దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు దేవుని దగ్గరికి? ఈ భూ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి తప్పించాలి దేవుడు, ఈ భూ సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి తప్పించాలి. ప్రతీదీ కూడా ఈ శరీర సంబంధించినటువంటి దాని గురించి దేవుని దగ్గరికి వచ్చి ఆ సిలువ మీద దొంగ ఎలాగైతే అడిగాడో అలాగే అడుగుతుంటారండి. నన్ను రక్షించు, నువ్వు రక్షకుడు కదా, నన్ను కాపాడు, నువ్వు దేవుడు కదా, ఈ కార్యం చేయంటుంటామండి. ఇది గుర్తించుకోండి జాగ్రత్తగానండి. ఒకడు సిలువ మీద వేలాడవాడు అంటున్నాడంటండి, నువ్వు రక్షకుడు కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా నువ్వేం చేయాలంటే రక్షించుకును అని చెప్పాను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం ఏమవుతున్నామంటే పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడంటండి. రెండోవాడు చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి.
మాట్లాడుతూ అతను అంటున్నాడు, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అన్నాడండి. ఒక్క మాట అండి. అతనికి అర్థమైపోయిందండి విషయం. అంటే ఏది అడుగుతుండే చెప్పండి ఇప్పుడు అండి? ఈ సిలువ మీద తప్పించి అంటున్నాడా, లేదా సరిపోకుండా కాపాడమని నేను అడుగుతున్నాడు అంటే అసలు దీని గురించి ఏమీ మాట్లాడలేదండి. దీని గురించి మాట్లాడేస్తా అండి? నువ్వు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడావు కదా, ఆ రాజ్యంలో నన్ను కూడా నువ్వేం చేసుకుంటే ఒకసారి జ్ఞాపం చేసుకో. నిజంగానండి ఈ ఖైదీ అనేటువంటి వాడు చాలా తెలివిగా ఆలోచించాడండి ఇక్కడండి. అవునా? చాలా జ్ఞానంగా ఆలోచించాడు. ఇక చచ్చిపోతానని తెలిసినప్పుడు ఎలాగో చచ్చిపోతున్నాను కదా, ఏమంటే చచ్చిపోతున్నాను కదా, పరలోకం వెళ్ళిపోతే బెటర్ అనుకున్నాడు అంతేనండి. అవునా? చావు ఎలాగో తథ్యం, కానీ చచ్చిపోయే ముందు ఏమవ్వాలి, నేను ఆయన రాజ్యంలో చేరిపోయే విధంగా ప్రభువుతో ఏం చేసుకోవాలంటే సమాధాన పడితే బెటర్ అనుకున్నాడు అంతేనండి. ఎంత జ్ఞానవంతుడండి అతనండి. ఏమండి ఆ నేరస్తులకు ఉన్నటువంటి, ఆ సిలువ మీద దొంగకు ఉన్నటువంటి జ్ఞానము మనకుంటే చాలా బెటర్ అండి. అతనికి ఉన్న జ్ఞానం ఏంటి? ఎలాగో చచ్చిపోతాను కనుక ఆయన చెంత చేరితే నాకు ఏం కలుగుతుంది, నాకు పరలోక భాగ్యం కలుగుతుందని అర్థమైపోయిందండి. మనకు కూడా విషయం అర్థమైపోలేదు. తను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం కూడా ఎలాగో చచ్చిపోతామండి. అవునా కదా? 2024 కాకపోతే 2025, 2025 కాకపోతే మరో సంవత్సరం, మరొక దినం మనకు ఉందండి. క్యాలెండర్ చూసినప్పుడు అనుకోవాలండి ఎప్పుడన్నా సరే మనంతా అనుకుంటే మనకు కూడా ఏముంది ఇందులో, పుట్టినరోజు ఉంది కదా, పుట్టినరోజుతో పాటు ఏముంది, మరణదినం కూడా ఉందండి. మనకు తెలియదు ఆ రోజు. కాలాన్ని తిరిగేస్తున్నాం. అక్టోబర్ అంటున్నాం, నవంబర్ అంటున్నాం, జనవరి అంటున్నాం, ఫిబ్రవరి అంటున్నాం, కానీ ఏ దినాన్ని మనకు ఉందో కూడా మనకి తెలీదు. 26 తారీఖు క్రిస్మస్ అయింది కదండి. 26 తారీఖు మా తాతగారు చచ్చిపోయిన రోజు అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? సుమారుగా అంటే 30 సంవత్సరాలు అయిపోయింది దగ్గరేనంటే. 30 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పలానా తేదీ అని చెప్పగలిగాం, మరి మన గురించి తెలుసా మనకండి? తెలియదు. కానీ మనకు ఉంది రోజు, అదే క్యాలెండర్లో ఉంది, అదే తేదీలో ఉంది, మనకు కూడా అదే నెలలో ఉంది. కానీ అనుకుంటాం ఏం పర్లేదు బతికేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలినటువంటి జనులారా, తెలియట్లేదా నీకు? నీ కళ్ళ ముందు అనేక మంది వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక దినాన్ని నువ్వు వెళ్ళిపోతావని నీకు అర్థం అవ్వట్లేదా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే అర్థమైపోవాలి కదండి. అనేక మరణాలు చూస్తున్నప్పుడు, బలమైన వ్యక్తులు మన మధ్య నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఏమంటే పెద్దవాడు చిన్నవాడని తేడా లేకుండా మరణం అందరికీ వస్తున్నప్పుడు ఏదో ఒక దినాన్ని నాకు కూడా ఈ మరణం అవుతుంది వస్తుంది కనుక కాలము ఉండగానే నేను ఏం చేసుకోవాలి? దేవుణ్ణి క్షమ కోరుకుని దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవడానికి ప్లానింగ్. అవునా? చక్కటి ప్లానింగ్ ఉండాలి మనకి. దగ్గర ఏముంది చెప్పండి? మీ దగ్గర ఈ సంవత్సరం అయిపోతుంది కదా, ప్లానింగ్ ఏముంది చెప్పండి? చాలామంది తాగుబోతులు అనుకుంటారు ఈ సంవత్సరం 31వ తారీఖు తాగేసి ఫుల్గా ఏం చేద్దాం, 1వ తారీఖు మానేద్దాం అనుకుంటారు. అదో ప్లానింగ్ వాళ్ళకి. వాడికి ప్లానింగ్ ఉందో ప్లానింగ్, మరి నీకేముంది చెప్పు ప్లానింగ్? వాడికి ఉన్న ప్లానింగ్లో ఒక ప్లానింగ్ కూడా మనకి లేదండి. వారికి మనం ఏమనుకుంటున్నాం, మనం తాగట్లేదు కదా, దాని ప్లానింగ్ మనకి ఎందుకు అనుకుంటున్నాం? అవునా? వేసుకోండి ప్లానింగ్. ఏంటి ఆ ప్లానింగ్ అంటే దేవుడున్న పరలోకానికి నేను చేరుకోవాలి. ఒకవేళ మరణం వస్తే నా దగ్గరికి ధైర్యంగా ఏమవ్వాలి మరణంలోనికి? అంతేకా సిలువ మీద దొంగ ఏం చేసేటప్పుడు మరణాన్ని ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. ఓకే, మరణం తర్వాత కదా ఆయన ఇచ్చే లోకం, నాకు మరణం వస్తే నాకు వెళ్ళిపోతాను కదా అనుకున్నాడండి. ధైర్యంగా నిలబడ్డాడండి, సిలువ మీద నిలబడ్డాడు. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం, సిలువ మీద లేం కదా మనంతా కూడా అండి. అది మనం తొందరపట్టలేదు. విచిత్రం ఏంటంటే హాస్పిటల్లో నుండి చాలామంది ప్రార్థన చేస్తారు చక్కగా దేవుడికి. అంటే చిత్ర చేయరండి. రోగంతో ఉన్నవాళ్ళు చక్కగా ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. కానీ అన్ని అవయవాలు ఉన్నవాడు ఏం చేస్తారు చెప్పండి? అసలు ప్రార్థన ఉండదు, ఏముండదు. ఆ సెల్ ఫోన్ చూసుకుంటాడు, పడుకుంటాడు, సెల్ ఫోన్ చూసుకుంటాడు, తింటాడు, సెల్ ఫోన్ చూసుకుంటాడు, ఊరి మీద తిరుగుతుంటాడు అంతేనండి. కానీ మరణదినం ఏదైతే సమీపించిందో ఆ రోజు దేవుని అడిగేలోపు ముందుగానే దేవుని దగ్గరికి ఏమవ్వాలంటే, అది సిలువ మీద దొంగకు మాత్రమే చెందిందండి. అది అందరికీ చెందింది అనుకుంటున్నారా? కాలము లేదు కనుక అతనికి అవకాశం ఉంది. ఈరోజు కాలం లేకుండా పోయింది నీకేమన్నా? నాకేమన్నా అలాంటి స్థితిలో ఉన్నానంటే లేదండి, కాలం ఉంది మనకి. కాలం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చక్కగా మనంతా కూడా. బుద్ధి రావాలి. ఎప్పుడు రావాలి బుద్ధి? ఏమండి? అన్నీ ఉండగానే బుద్ధి రావాలి. ఒకవేళ అన్నీ పోయిన తర్వాత బుద్ధి వచ్చినా కూడా ఏం చేయగలం? రాదు, వేస్ట్ అండి, అంత రాదు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఏమండి? ఒక కుమారుడు ఉన్నాడు ఏంటండి, తండ్రికి 2 కుమారులు. చాలాసార్లు చెప్తుంటాను ఈ సంగతి. అంటే అందులో పెద్దవాడు దేవునికి తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు, తండ్రి మాట వింటున్నాడు, తండ్రి ఏది చెప్తే అది ఏం చేస్తున్నాడంటండి చక్కగా జరిగిస్తున్నాడు. కానీ రెండో వాడు ఏం చేస్తున్నాడంటండి, తండ్రి దగ్గరికి వెళ్ళాడంటే నా ఆస్తి నాకు పంచిచ్చాను ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు అని చెప్పి మన వాళ్ళు పాఠం పెట్టారు దానికంటే. ఇచ్చేసాడంటే తండ్రి, అవునా? ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు, దూర దేశాలు వెళ్ళిపోయాడంటండి. తనకి ఇష్టమైనట్టు దాన్ని అంతా కూడా ఏం చేశాడంటే పాడు చేసుకున్నాడు. అనుకున్నాడంటండి
ఒక పందుల తోట దగ్గర కూర్చున్నాడు. అక్కడ పందులు పొట్టు తినే టైంకి అనుకున్నాడంట, నా బ్రతుకు ఇలాగా ఎందుకు ఇలా తయారైంది, ఈ స్థితికి నేను దిగజారిపోవడం గల కారణం ఏంటంటే నా గర్వం, నా అహంకారం, అంతేనా, ఎవరిని లెక్క చేయకపోవడం అనేటువంటి నా గుణాలు నన్ను ఏం చేశాయంటే ఈ స్థితికి నన్ను తీసుకొచ్చాయి కనుక ఈ స్థితి నుంచి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళగలనా, నేను తగ్గించుకుంటాను, అప్పుడు నేను వెనక్కి వెళ్ళగలనా అనుకున్నాడంటే. అనుకుని ఒకసారి ఆలోచించుకున్నాడంటండి, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే నేను చాలా బెటర్ అనుకున్నాడంట. వెళ్ళిపోదామని చెప్పి బుద్ధి వచ్చింది, బట్టలు సర్దుకున్నాడు, బయలుదేరాడంటే. దూరం నుంచి తండ్రి చూశాడంట, పరిగెట్టుకు వెళ్ళి వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట, వస్త్రాలు తొడిగించాడంట, చెప్పులు ఇచ్చాడంటండి, ఉంగరం పెట్టాడంటండి, తల అంటాడంట. తీసుకొచ్చి ఇంటికి విందు చేశాడంటండి. సహోదరుడు వచ్చాడు, ఏంటి సందడి అని అడిగాడండి. ఏముందయ్యా తప్పిపోయిన నీ కుమారుడు, నీ తండ్రి కుమారుడు వచ్చాడు కదా, నీ తమ్ముడు వచ్చాడు కాబట్టి ఏమవుతుందంటే నీ తండ్రి విందు చేస్తున్నాడు లోపల. కానీ అయితే కుమారుడు ఏమేంటండి, ముఖము చిన్న పుచ్చున్నాడంటండి. ఏంటి వాడు తండ్రి దగ్గర ఎప్పుడు ఉన్నాను, నాకు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, తండ్రి విందు చేయలేదు. కానీ కుమారుడు వస్తే వాడికి ఏం చేశాడు, వాడిని ఏసీలతో నీ ఆస్తి అంతా పాడు చేసిన వాడికి ఏం చేస్తావు, నువ్వు విందు చేసావని తండ్రి దగ్గర కోపాన్ని వెళ్ళబుచ్చాడు కుమారుడు అండి. తండ్రి అంటాడు, నాయన నువ్వు ఎప్పుడు నాతో ఉన్నావు కనుక ఏమనకు అడ్డి చెప్పకి ఈ సమయంలో అని చెప్పి లోపల తీసుకెళ్ళిపోతాడు అండి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తానండి, నేను ఎప్పుడు విన్నదే ఇది, కానీ ఒక సందర్భం ఏంటంటే మనం ఆడుకున్నటువంటి పాట విషయం ఏంటంటే, కుమారుడికి బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ఎవరు బతుకున్నారు అప్పుడు, తండ్రి బతుకున్నాడు కాబట్టి సరిపోయిందండి. బతికి లేకపోతే పరిస్థితి చెప్పండి. చాలాసార్లు అనుకుంటుంటానండి, తండ్రి బ్రతుకుండగా అతనికి బుద్ధి వచ్చింది కాబట్టి ఏమయ్యాడు, అతను మరలా చేర్చబడ్డాడు. ఒకవేళ తండ్రి చనిపోయి ఉంటే, అన్న ఎలాంటి వాడు చెప్పండి, అక్కడ చూశారు కదా అన్న ఎలాంటి వాడు, వాడు వచ్చినా కూడా దగ్గరికి రాక రానివాడు. బుద్ధి సరైన సమయంలో వచ్చిన కూడా బతికిపడుతున్నాండి. మనం కూడా అంతే. ఇప్పుడండి బుద్ధి ఎప్పుడు రావాలి, సిలువు చాటు దొంగలా పక్కకి వెళ్ళిపోతాను అనకండి. చాలామంది ప్రార్థన కూడా చేస్తుంటారు, సిలువు చాటు దొంగలా నన్ను ఏం చెప్పవా, నువ్వు దొంగని నువ్వు ఒప్పుకుంటావు పైగా చెప్పాలంటే మళ్ళీ నండి. మరి దొంగతనాలు మానవు, అవునా? సమయం రాక మునిపే ముందుగా ఏమవ్వాలంటే మనంతా కూడా సిద్ధపడిపోవాలంటే, చక్కదిద్దుకోవాలి, అన్ని కుటుంబం అంతా చక్కదిద్దుకోవాలి. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. ఏ క్షణాన ప్రభు తిరిగి వచ్చినా మనం ఏమవ్వాలంటే తిరిగి ఆయన్ని ఎదుర్కొనేవారుగా సిద్ధపడాలి. అది గుర్తించండి మొదట అండి. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. ప్రభు ఉపమానాలు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. అందులో ఒక ఉపమానం ఏంటంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటే. ఎవరు ఉండాలని కోరతారు చెప్పండి దేవుడు మిమ్మల్ని? బుద్ధి లేని కన్యకలుగా ఉండాలని చెప్పాడా? బుద్ధి కలిగినటువంటి కన్యకలు, సిద్ధపాటు కలిగినటువంటి కన్యకలుగా ఉండాలని కోరుతున్నాడండి. ఎప్పుడు సిద్ధపాటుకుంటారు మీరు? హాస్పిటల్ బెడ్ ఎక్కాక ప్రార్థన చేస్తారు చాలా, అవును. డాక్టర్ గారు నాకు మధ్య బాగట్లేదండి, సో నీరసంగా ఉంటుందండి, ఏ పని చేయలేకపోతున్నానంటే టెస్టులు చేసి నీ కిడ్నీలు 2 పోయినాయి అన్నప్పుడు బుద్ధి వస్తుందండి చాలామందికి. ఎప్పుడు వస్తుంది బుద్ధి అండి? అప్పుడు. లేదా డాక్టర్ గారు రిపోర్ట్ చూసి అమ్మ నీకు క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు బుద్ధి వస్తుంది చాలామందికి. అంటే దేవుడు విడిచిపెట్టాడని సంగతి గుర్తించండి. అప్పుడు దాకా నువ్వు సమయాన్ని ఏం చేసావు, నువ్వు పొట్టు గాలికి ఎగురుతున్నట్టుగా సమయాన్ని అంతా ఏం చేస్తావు, వ్యర్థపరిచావు. నువ్వు అప్పుడు వస్తావు దేవుడి దగ్గరికి, ఏమంటావు దేవుణ్ణి? గుండిగించుకుంటాను, గుళ్ళెక్కుతానంటావు. అప్పుడు ఎవరికి కావాలి చెప్పండి? అప్పుడు అంటే నీకు పరలోకం కావాలంటే శరీర సంబంధంగా ఆలోచించకండి, మొదటి దొంగలాగా. ఎవరిలో ఆలోచించండి? రెండవ దొంగ నడుస్తారండి, రెండోగా మాట్లాడినవాడు. రెండో దొంగ కాదండి, రెండో మాట మాట్లాడినటువంటి దొంగ నడుస్తారా? ఆ దొంగ ఎలాగైతే తనకు గుర్చినటువంటి ఫ్యూచర్ ఆలోచించాడో, భవిష్యత్తును ఆలోచించాడో, అలా పరలోకంలో మన స్థితిని ఆలోచించినటువంటి వారిగా మంచి నిర్ణయం తీసుకోండి. సంవత్సరం మారిపోతుంది, సంవత్సరం మారట్లేదు, నీ ఆయుష్కాలంలో సంవత్సరం అయిపోతుంది, వెళ్ళిపోతుంది, అవునా? సంవత్సర కాలంలో నీ ఆయుష్కాలం ఏమవుతుంది, తగ్గిపోతుందండి. బాధపడాలి, హ్యాపీ అంటారేంటి చాలామంది? హ్యాపీ కాదు, చాలా తగ్గిపోతుంది, సంవత్సరాలు తగ్గిపోతున్నాయి. పైగా ఏమైనా సంవత్సరాల్లో మార్పు ఏమైనా ఉంటే నీ జీవితంలో మార్పు ఉందా? నీలో మార్పు వస్తే ఏమంటే కాలం మొత్తం మారిపోయినట్టే. దేవుడు అది కోరుకుంటున్నాడు. కానీ సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి ప్రియమైనటువంటి వారారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఒక మాట, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నది. అది గుర్తించండి. ఏమండి దేవునికి ఎలా ఉందంటండి కాలం అంతా కూడా? మనకి చాలా ఎక్కువ అనుకుంటున్నాం మనం ఈ కాలం అండి. అది చూడండి, హాయిగా బ్రతుకుతున్నాం అండి, ఇలా ఉండిపోతాం అనుకుంటున్నాం. కానీ
దేవుడి దృష్టికి ఈ కాలం కాలమే కాదండి. దేవుని దృష్టికి చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ఈ కాలం అంతా కూడా. 1000 సంవత్సరాలు అంటండి, ఒక దినం 1000 సంవత్సరాలు గడిచిపోతుందంటండి. ఆ 1000 సంవత్సరాలు నీ జీవితకాలం ఎంత, నువ్వు బతికినటువంటి దినాలు ఎంత? అవునా? చాలా తక్కువ అండి. మనకి ఇచ్చిన ఆయుష్కాలం చాలా తక్కువ. 60-70 అంటే ఎక్కువ అనుకుంటున్నాం, కానీ చాలా తక్కువ జీవితకాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే త్వరగా దాని ఎత్తుకు రావాలండి వాడిని. అవునా? కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ జీవితకాలం అంతా కూడా ఇలా సుఖపడాలి, తాగాలి, తినాలి, కాలాన్ని ఇలాగా వ్యర్థపరచాలి, కాలాన్ని గడిపితే టైంపాస్ చేస్తే సరిపోదు అనుకున్నాను. కానీ టైంపాస్ చేయడానికి నీకు అవకాశం లేదు. ఎప్పుడు నీ మాట వినడితే భయపడతాను. ఎప్పుడన్నా వాక్యం తెలిసినప్పుడు భయపడతాడు. ఎప్పుడు ఈ మాట బట్టి, ఏ మాట బట్టి? టైంపాస్ అనే పేరు వస్తుంది చూసారండి. చాలామంది చూడండి, ఏదో ఊరు వెళ్తారు, ట్రైన్ రాత్రి 9 గంటలకు అనుకోండి, ఎక్కడో బీచ్కి వెళ్తారండి. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఏమంటారంటే ట్రైన్ టైం లేట్ అయింది కాబట్టి టైంపాస్ చేయడానికి వచ్చామని అంటుంటాడు. ఆహా, ఏమంటే టైంపాస్ చేస్తున్నావు? ఏం టైంపాస్ చేస్తున్నావు? ఎందుకు నువ్వు నీ ఆయుష్ కాలాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే వ్యర్థపరుస్తున్నావు అర్థం అడగడండి. తెలుసా అండి? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇగో దివారాత్రము నా ఒక వాక్యాన్ని ఏంటంటే ధ్యానించండి. అంటే కాలం దేనికి ఇచ్చాడన్నమాట? ఎందుకు ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చాడు. దినాలన్నీ కూడా సంవత్సరాలు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఊరికి టైంపాస్ చేస్తున్నాం అంతేనండి. అలా సినిమాలు అంటున్నాము, షికార్లు అంటున్నాం. పోనీ ఒకవేళ నువ్వేదో విహారయాత్రకి వెళ్ళావు అనుకోండి, అందులో దేవుడి గురించి తెలుసుకునేది ఏమైనా ఉందా? ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నావు, దేవుడి గురించి చేసేది ఏమైనా ఉందా? పని అంటే ఏమీ లేదండి మన కాలంలో. కాబట్టి ఒక్కసారి మీరు కూర్చుని ఈ రాత్రి ఆలోచించండి, నేను దేవుని కోసం నాకు ఇచ్చినటువంటి ఇన్ని సంవత్సరాలు ఏం చేశాను చెప్పండి. ఎక్కువ చాలామంది చేసినటువంటి పని ఏంటంటే చర్చికి వెళ్ళి ఇంటికి రావడమే చేస్తుంటారండి. అది తెలుసండి. దేవుని కోసం చెప్పుకోవాలనుకుంటే ఏమైనా చెప్పుకుంటే, అంతకుమించి చేయాలంటే దేవుని కోసం కార్యక్రమాలు చేసామంటే, దేవుని కోసం మీటింగులు చేసామంటే, దేవుని కోసం సువార్తలు చేసామంటే అవి మాత్రమే లెక్కలోకి వస్తాయండి. అండ్ నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఏం చేసామన్నమాట? నీ సంవత్సర కాలాలు దేవుని కోసం ఉపయోగించినట్టు. మనకి 2024 సంవత్సరం దేవుడు ఇచ్చాడు. మరి సంఘం తరపున మనం అంతా కూడా సమిష్టిగా పనిచేసాం, మీటింగులు చేసామండి. సుమారుగా 6 మీటింగులుగా చేసామండి సంవత్సరం అండి. కింద సంవత్సరంతో పోలిస్తే చాలా తక్కువ చేసినట్టే. అంతకుముందు సంవత్సరం ఏం చేసామండి? 12కి 12 చేసినట్టే దగ్గరేరండి, అటు ఇటు చేసినా కూడానండి. కానీ ఈ సంవత్సరంలో ఏమైందంటే సంవత్సర కాలంలో తక్కువ పని అయింది. ప్రార్థిద్దాం. సంఘంగా కూడుకుని ప్రతి వాళ్ళు ప్రార్థన చేయవలసిన ఏంటంటే 2025 సంవత్సరం దేవుడు ఇస్తే మనం అందులో అడుగు పెడితే ఏం చేద్దామండి? నీ కోసము దేవా నేను ఇది చేతును అది చేస్తానని చెప్పి దేవుని కోసం అనుకుండాలంటండి. దేవుని పనుల్లో ఉండడం కోసం దేవుని ప్రార్థించాలండి. ఎప్పుడైతే దేవుడి పనుల్లో ఉంటామండి, దేవుడు మనకు కావాల్సిన వాటి అన్నింటి కూడా ఏం చేస్తాడు తెలుసా అండి? మన కోసం అన్నీ సిద్ధపడతాడండి. ఆ విచిత్రం మీకు తెలియదు. మీకు మొదట మీరు నా రాజ్యమును నీతిని వెతకండి, మీకు కావాల్సిన వాటి అన్నిటిని నేను ఏం చేస్తాను, నేను మీకోసం సిద్ధపడతానని అంటాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మిగతా వాటి అన్నిటిని ఎతకడంలో దేవుని కోసం ఏం చేయలేకపోతున్నాం అంటే సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. విచిత్రంగా తింది అంతా కూడా. దేవుడు చెప్పిన దానికి మన జీవితాలు ఎంత వ్యత్యాసం చూడండి, గమనించండి. కానీ ఒక విషయం జ్ఞాపం చేసుకోండి, 2 వ్యక్తులను జ్ఞాపం చేశాను మీకు. ఒకటి సిలువ మీద తన భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక సిద్ధపరుచుకున్నటువంటి ఒక చక్కటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నామండి. చనిపోయాడంటండి, సిలువ మీద చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయాడు, అతను చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారితో అడుగు పెట్టాడంటండి అతనండి. ఎంత గొప్ప విషయం అండి అది. ఏమండి అలా ఉంటే సరిపోతుందా? అలా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ పాపానికి క్షమాపణ ఏం చేయాలంటే దేవుణ్ణి కోరుకోవాలి. పైగా ఎప్పుడో కాదు, దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా నీ ఆయుష్య కాలంలో ఇప్పుడు బ్రతికుండగానే దేవుని ఏం చేయాలంటే వేడుకోవాలి. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దేవుని పనులు నువ్వు ఏం చేయాలంటే ముందుకు సాగిపోవాలి. దేవుడు ఇదే కోరుకుంటాడండి. ఏం కోరుకోవట్లేదు నీ నుంచి. నువ్వు ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి, దేవుడు ఏం కోరట్లేదు. నువ్వు మారు మనసు చెందాలి, దీన మనసు కలిగి వినయ మనసు కలిగి తన యొద్ద నువ్వు ఏమంటే ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడండి. కాబట్టి సంఘంగా కూడుకున్నటువంటి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, మరి చేరి వచ్చిన మీరు మీ జీవితకాలంలో ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని కోసం నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నేను ఇంతవరకు ఏం చేయలేకపోయాము. ఒకవేళ వచ్చే సంవత్సరం కన్నా వచ్చే రేపటి దినం నుంచి అయినా సరే దేవుడి కోసం ఏం చేద్దాం? ఇవన్నీ కార్యక్రమాలు చేసి దేవుని మనసులో చోటు సంపాదించుకోవాలి. ఒక దొంగ ఎలాగైతే దేవుని మనసులో చోటు సంపాదించుకుని పరలోకానికి చేరుకున్నాడో మనము కూడా బ్రతుకుండగానే దేవుని యొద్ద ఒక స్థలాన్ని సిద్ధపరచుకుని వెళ్ళిపోవాలండి. చాలామందికి సమాధుల్లో స్థలాన్ని సిద్ధపరచుకున్నారు చాలామంది అండి. అవునా? సమాధులు ఏమున్నాయి? మాకు స్థలాలు ఉన్నాయి. పరలోకంలో ఉందా? తెలీదు. లేదనకండి, తెలీదనండి. ఏమో గొప్పగా ప్రసంగాలు చేసిన వాళ్ళు వెళ్ళకపోవచ్చు. అల్పుడు అభాగ్యుడు కూడా ఏమవచ్చు, చివరి దినాల్లో వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఒకటే విషయం జ్ఞాపం చేసుకోండి. ప్రభువు మరో మాట అంటాడు ప్రసంగ గ్రంథంలో అంటే ఆరంభం కంటే ముగింపు గొప్పగా ఉండాలి. అవునా?
మన ముగింపు ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి, ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి. దేవుని కోసం ఈ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసి ఏమవ్వాలి, సమాధికి వెళ్ళిపోవాలి. సమాధి నువ్వు సిద్ధపరచుకోకపోయినా సమాధి సిద్ధపడతారు, కంగారు పడకండి ఎవరు కూడా. నేను చేయరా అండి? సమాధి లేదు నాకు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పెట్టేస్తారండి అలాగా. కానీ విషయం జ్ఞాపం చేసుకోండి పిల్లరా, మీరు సమాధిని సిద్ధపరచుకోవడం కోసం కాదు ఆలోచించవలసింది. దేనికోసం ఆలోచించాలంటే అండి, పరలోకంలో మనకుంత చోటు సంపాదించుకోవడం కోసం. భూమి మీద బ్రతికుండగానే, ఆయుష్కాలం ఉండగానే, ఈ కాలం ముగిసిపోక మునిపే మనం సిద్ధపాటు కలిగినటువంటి స్త్రీగా అండ్ బుద్ధి కలిగినటువంటి ఒక కుమారుడిగా సిద్ధపడి ఉండాలని ప్రేమపూర్వక కోరుతూ నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ వాక్యము చెంతకు వచ్చినటువంటి మేము కొన్ని సంగతులు జ్ఞాపం చేసుకున్నాం తండ్రి. కాలం ముగిపోతుందన్న సంగతి జ్ఞాపం చేసుకునొచ్చు. జ్ఞానం కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా తండ్రి, కుమారులుగా కుమార్తెలుగా, కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి జ్ఞానులుగా ఈ భూమి మీద జీవించగలిగే స్థితి దయచేయండి. ఏ దినం మేము వెళ్ళిపోతాం మాకు తెలియదు తండ్రి. ఈ కాలాలను చూస్తున్నప్పుడు, ఈ సంవత్సర కాలాలు తండ్రి ప్రభావ, మీ కృపలో తండ్రి ప్రభావ వదిలుతున్నప్పుడు మేము ముందుగానే తండ్రి సిలువ మీద దొంగ ఎలాగైతే తన భవిష్యత్తు కొరకు ప్రణాళిక సిద్ధపరచుకున్నాడో, మేము కూడా తండ్రి పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచుకోవడం కొరకు ఈ భూమి మీద నీ పనిని పూర్తి చేసేవారుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి మీ కొరకు తండ్రి ప్రభా కొన్ని కార్యాలు జరిగించినటువంటి వారుగా తండ్రి ఈ భూమి మీద నిలబెట్టమని బ్రతులాడుతూ 2025 సంవత్సరం నూతనమైన సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి మేమందరం కూడా తండ్రి ప్రభా బలముతోనూ, ఆరోగ్యంతోనూ, స్వస్థతోనూ తండ్రి ప్రభా నీ కృపలో భద్రపరచబడినటువంటి వ్యక్తులుగా తండ్రి ముందుకు సాగే స్థితిని దయచేయమని బ్రతులాడుతూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనకి తోడు నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.